ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడైన. ఆమేన్. ఆమేన్. ఆమెన్. ఆమెన్. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమపరిచి భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి ఎలీషా పాస్టర్ గారు ఉన్నారు, ఎస్కోట నుంచి. పాస్టర్ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. సమయం ఇచ్చినటువంటి దైవజనులు ధనరాజయ్య గారికి, అమ్మగారికి ప్రభు నామంలో వందనాలు. కూడి ఉన్న దేవుని సేవకులు, సేవకురాండ్రులు, సహోదరులకు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నానండి. వాక్యానికి వెళ్ళే ముందు ఒక చిన్న పాట పాడుకుందాం. ఒక పల్లవి చరణము. హల్లెలూయా, స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం ప్రభువా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే ప్రయాణము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో కన్నీరు కరిగిపోవడం అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీరు కరిగిపోవడం అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే నష్టపోవటం అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే నష్టపోవడం అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రార్థనలో కన్నీరు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూల్గునది
మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనమే సాగదయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఉదయ కాలమందు ప్రభువా మరొక దినం మాకు అనుగ్రహించి పాదాలు చెంత గడిపే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు అయ్యా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీకు, నీ సన్నిధికి అంగీకారములుగా ఉండుటకు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగోనైనా నీ వాక్యము వివరించడానికి, నీ వాక్యం బోధించడానికి తగిన వారము, తగిన జ్ఞాని అయినటువంటి వ్యక్తినైతే కాను. అయినను అయ్యా నన్ను మీరు పిలుచుకొని మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి, మీ మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన యోగ్యతను బట్టి నీకు స్తోత్రం. మహిమాన్వితుడా, మాతో మాట్లాడండి, మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. పిల్లరా, ప్రార్థన అనే అంశములో గత కొద్ది దినాల క్రితం మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ప్రార్థన అనగా ప్రార్థన చెయ్యాలి అనే ఉద్దేశంతో దేవుడు నేర్పిస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రార్థన అంటే ప్రార్థన ఎందుకు చేయాలి, ప్రార్థన దేని కొరకు చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎప్పుడు చేయాలి, మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కొన్ని కారణాలు మనం కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. ప్రార్థన అనగా దేవుడితో మాట్లాడడం, దేవునితో మాట్లాడడం ప్రార్థన అంటే. ప్రార్థన అనగా సహాయాన్ని ఆర్జించడం, ఏదైనా మనకు అవసరం వచ్చినప్పుడు ఆర్జించటం, అడగటం, బ్రతిమలాడుకోవడం. ఈ ప్రార్థన మనం చేయకపోతే ఏంటి అర్థం అంటే, దేవా నీ సహాయం నాకు అక్కర్లేదు అని అన్నట్లు అనమాట. ప్రార్థనే చేయకపోతే అర్థం ఏంటంటే, దేవా మీ సహాయం నాకు అవసరం లేదు, నా శక్తి సామర్థ్యత నేను బతుకుతున్నాను, నా జ్ఞానం నాకు చాలు, నా అధికారం నాకు చాలు, నా బలం నాకు చాలు, ఇంకెందుకులే మీరు అవసరమైనప్పుడు మీకు వాడుకుంటాను అని అర్థం. ప్రార్థన ప్రతిరోజు చేస్తూ ఉన్న వ్యక్తులకి దేవుడు సహాయము ఖచ్చితంగా అందుతుంది. కొన్నిసార్లు సహాయం రాకపోవడానికి గల కారణాలు కూడా ఇదే. ఏంటి అంటే, ప్రార్థన నచ్చినప్పుడు చేయడం, నచ్చనప్పుడు మానేయటం. దేవుడికి అర్థమైపోతుంది మన హృదయం, మన ఆలోచన. ఇతడు ఈమె ఏం చేస్తుందంటే, ప్రార్థనకి ఎప్పుడైతే ఈమెకి ఏదైతే అవసరం వస్తుందో అప్పుడు నా దగ్గరికి వస్తుంది, ఎప్పుడైతే నేను అవసరం అన్నీ బాగున్నాయి అంటే అప్పుడు రాదు. అంటే దేవుని మీద ఆధారపడే వ్యక్తి ప్రతి సమయంలోనూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. దానికి అదే అర్థం. దేవా నువ్వు లేకపోతే నాకు ఏమీ లేదు, ఏది లేదు అనే వ్యక్తి ఆ క్రియను బట్టి, ఆయన జీవితాన్ని బట్టి దేవుడు
వారిని గుర్తిస్తాడు. ప్రార్థన అంటే ప్రాధాయపడడం, అడగడం, ఆర్జించడం, బ్రతిమలాడడం. ఇది ఎవరు చేస్తారు? రోజు చేయాలి. ఇది ఎందుకు చేయాలి? దేవుని మీద ఆధారపడే వ్యక్తులు, దేవుని సహాయం కొరకు ఎదురు చూసే వ్యక్తులు ఖచ్చితంగా ఇది చేస్తారు. చూడండి, దావీదు గారు అంటారు, కీర్తనలు 17వ కీర్తన 15వ వచనంలో అంటాడు, నేనైతే నీతి గలవాడిని, నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశ తీర్చుకున్నాను. ఆయన లేచి లేవగానే యేసయ్య ముఖ దర్శనం కోసం చూస్తాడంట. ఆయనకు ప్రార్థన చేస్తాడంట. ఆయన దర్శనం కోసం ఎదురు చూస్తాడంట. ఆయన ఆశ తీరాలంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ముఖ దర్శనం కావాలంటే యేసుప్రభు అంత చక్కగా కనిపిస్తారా? అంటే లేచి లేవగానే ప్రభువును చూసే ఆ దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి. ప్రార్థిస్తుండగా ప్రభు దర్శనాలు కనిపిస్తాయి. ప్రభు స్వరూప దర్శనంతో ఆయన తన ఆశను తీర్చుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రార్థనకి జవాబు రాకపోవడానికి గల కారణం ఏంటంటే మన అవసరమైనప్పుడు ప్రార్థన చేయడం, అవసరం లేనప్పుడు మానేయడం. ఇంకొక విషయం, మన ప్రార్థనలో దేవునికి నచ్చే ప్రార్థన చేయం, దేవుడు మెచ్చే ప్రార్థన చేయం, మనకు నచ్చినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అందుకని ప్రార్థనకి సరి అయినటువంటి ఆన్సర్ రావటం లేదు. ప్రార్థన ఎందుకు చేయాలి? మనం ప్రార్థన ఎందుకు చేయాలి? లూకా సువార్త 21:36 చూద్దాం. 21:36. లూకా సువార్త 21:36. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు యోగ్యులైన వారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారు కావాలంటే ప్రార్థనా జీవితం ఉండాలి. దేవుని ఎదుట శక్తి గలవారు అగునట్లుగా మనం నిలబడాలంటే ప్రార్థన ఖచ్చితంగా మనం చేయాలండి. ప్రార్థన చేయకపోతే దేవుని మీద ఆధారపడటం లేదని అర్థం. దేవా నీ సహాయం నాకు అవసరం లేదని అర్థం చెప్పాను. రెండోది, మనం శక్తి గలవారుగా ఉంటాం. శక్తి లేని వారు అయిపోతాం. ప్రార్థన చేయకపోతే శక్తి లేని వారుగా అయిపోతాం, బలహీనులుగా అయిపోతాం. మన ఆలోచనలు, మన నడవడికలు, మన జీవిత విధానం మనకే అర్థం కాదు. అలా చేసేస్తాడు సాతాను, దుష్టుడైన సాతాను. మూడోదిగా మనం చూసే ప్రార్థన ఎందుకు చేయాలంటే మార్కు సువార్త 14:38 ఒకసారి చూద్దామా. 14:38. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మీరు సోదరుల్లో ప్రవేశించుకున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి. చాలండి. శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయాలి. ఆత్మలో మనం ఏమనుకుంటాం? ప్రార్థన చేయాలి. ఈ రోజు నుంచి ఇంకా ఆత్మ చాలా సిద్ధంగా ఉంటుంది. దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి అని చెప్తుంటుంది. వాక్యం చదువు అని చెప్తూ ఉంటుంది. దేవుని సంధికి వెళ్ళు అని చెప్తుంటుంది. సహవాసంలో ఉండు అని చెప్తుంటుంది. దేవుని ఆత్మ ప్రేరేపించిన కొలది మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని ఆత్మ ఎప్పుడైతే మనకు ప్రేరేపిస్తూ ముందుకి తోస్తుందో ఆ నడిపింపులో మనము ఫాలో అవ్వాలి.
అప్పుడు ఏం జరుగుతుంది? శోధనలు మనకు రాదు. దానికి మూలం ఏంటి? ప్రార్థన. ఆత్మ సిద్ధంగానే ఉంది, శరీరం బలహీనత. ప్రార్థన చేయడానికి దేవుడు ప్రేరేపిస్తుంటే రేపు చేద్దాంలే, ఇప్పటివరకు డ్యూటీకి వెళ్ళి వచ్చాను కదా, ఇప్పటివరకు సువార్తకి వెళ్ళి వచ్చాను కదా, ఇప్పటివరకు కష్టపడ్డాను కదా, ఇప్పటివరకు నడిచాను కదా, ఏదేదో మనకున్న పరిస్థితులు, కష్టం, బలహీనత, శరీర బలహీనతను బట్టి ఆలోచించి ప్రార్థన చేయకుండా నిద్రపోవటం, ప్రార్థన చేయకుండా ఆ రోజు ప్రారంభించడం. ఉదయాన్నే లేవగానే మరి కొందరు ఏం చేస్తారంటే వారికి ఇంకేది ఉండదు. ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేయకుండా ఆ డ్యూటీ కోసం డ్యూటీ ఆ డ్యూటీ కోసం పరిగెట్టినవే, ఉద్యోగం. కొంతమంది కాలేజ్. కొంతమంది తల్లిదండ్రులు చర్చికి కూడా తీసుకురావట్లేదు చదువు కోసం. ఆదివారం ఈరోజు స్పెషల్ క్లాసులు అండి, ఎగ్జామ్స్ ఉన్నాయి. దేవుని దగ్గరికి రావడానికి 2 గంటలు వస్తే దేవుడు ఎంత దీవిస్తాడు. ఎగ్జామ్లో విజయం ఇచ్చేవాడు ఎవరు? దేవుడే కదా. దేవుడి కంటే అధికమైనటువంటి అవసరత అదే ఉంది కనుక దాని దగ్గరికి పరిగెట్టడం. ఏదైనా అవసరం దాన్ని అప్పుడు ప్రార్థన చేయం మనం. తద్వారా ఏమవుతుంది? శోధనలు ఎదురవుతున్నాయి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బిడ్డల జీవితాల్లో. చాలా చాలా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం మనం ప్రార్థన చేయకపోవటం. ప్రార్థన అనగానే చాలా ఈజీ అయిపోతుంది మనకి. దేవుని బిడ్డలారా, ఈరోజున ప్రభువు మాట్లాడుతున్న మాటలు మనం అందరం ప్రభువు యొక్క చిత్తానికి అర్థం చేసుకుందాం. ప్రార్థన చేయకపోతే మనం దేన్ని పొందుకోలేమండి. యాకోబు పత్రికలు ఉంటుంది 4, యాకోబు 4:1-2 వచనాలు చదువుకుందామండి. యాకోబు పత్రిక 4:1-2. హల్లెలూయా, స్తోత్రం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకటలేదు. మొదట చేదురు మచ్చల పడుదురు కానీ సంపాదించుకోనలేరు. పోట్లాడుదురు యుద్ధము చేదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. ఆమేన్. చూసారండి, దేవుడు క్లియర్గా ఇక్కడ రాయించాడు. మన ప్రార్థనలో మనం అడిగినవి పొందలేకపోవడానికి గల కారణం మన పరిస్థితులు అన్నీ ఇక్కడ దేవుడు ఖచ్చితంగా వివరించాడు. యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు అని కింద మన బలహీనతలు చూపిస్తున్నాడు, మనుషుల యొక్క బలహీనతలన్నీ కూడా. కాబట్టి మనం పొందలేకపోతున్నాం. ప్రార్థనలు చేయుచున్నాం, ప్రార్థనలు చేసే విధానం నేర్చుకుంటం లేదు. ఎలా చేయాలో తెలియటం లేదు. ప్రార్థన చేస్తూ ఉండగా కూడా సమాధానం రాకపోవడానికి గల కారణాలు కొన్ని. ఇలాంటి పరిస్థితిలో ఉండటం వల్ల కూడా మనము దేన్ని పొందుకోలేకపోతున్నామని ప్రభువు తెలియజేస్తున్నారు. ప్రార్థన చాలా ఉన్నతమైనది. అది ప్రతిదినం మనం చేయాలి మన జీవితంలో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రార్థన చాలా బలమైన కార్యాలు జరిగిస్తుంది. మన జీవితంలో కార్యాలు జరగకపోవడానికి గల కారణం మనమే పాడు చేసుకుంటున్నాం, మనమే పోగొట్టుకుంటున్నాం, మనమే ప్రార్థనలో నిలకడగా ఉండలేకపోతున్నాం.
మనం ఏదైనా అడిగితే మన అవసరతలు మన అక్కర్లో వచ్చినప్పుడు మనం భోగేచ్ఛల నిమిత్తం శరీరాశలతో అడగటం వలన పొందలేకపోతున్నాం. దేవునికి మహిమకరమైన వ్యక్తివైతే ప్రతి దినం ప్రార్థనలు గడుపుతావు. అవసరమైనప్పుడే ప్రార్థన దగ్గరికి రావు, అవసరమైనప్పుడే దేవుని సన్నిధికి రావు. నీకు అవసరం ఏదో ఉంటేనే, కొంతమంది ఎగ్జామ్ రాసినప్పుడే పెన్నట్టుకుని ప్రార్థన చేస్తారు. ఎగ్జామ్కి వెళ్ళే ముందు యవన బిడ్డలు, సహోదరులు, తల్లిదండ్రులు కూడా అలాగే చర్చి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోమో పెన్ను పాస్టర్ గారికి ఇచ్చే అంటారు. అంటే మా వైపు కొన్నిసార్లు జరుగుతుంటుంది, అలాగే చూస్తున్నాను. నేను కూడా అలాగే చేసేవాడిని. అప్పుడే ప్రార్థన, ఇంతకుముందు లేదు ప్రార్థన. చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుతామా సరే. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్తానుసారముగా, ఆయనకి ఇష్టానుసారముగా అనే మాట ఉంది అక్కడ. ఆయన చిత్తం అంటే ఆయన ఉద్దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చిత్తం, ఆయన చిత్తం. దేవాని చిత్తం, దేవాని నీ యొక్క ఇష్టం అని మనం ప్రార్థన ప్రారంభించాలి. మన ఇష్టాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం, ఆయన ఇష్టం ఏంటో అనేది మనకు అర్థం తెలియదు. అందుకనే కార్యాలు జరగటం లేదేమో, అందుకనే మనం పొందుకోలేకపోతున్నామేమో. మనం ప్రార్థన చేయనప్పుడు గత కొన్ని ఇంతకుముందు కూడా నేను చెప్పాను, మనుషులందరి కొరకు చేయాలి, రాజుల కొరకు చేయాలి, అధికారులకు చేయాలి, దేశ నాయకుల కొరకు చేయాలి, మన తోటి వారి కొరకు చేయాలి అని చెప్పాను. అది తిమోతి పత్రిక 1 తిమోతి 2:1-4 చదవద్దు కానీ చెప్తున్నాను. ఆత్మల రక్షణ కొరకు చేయాలి. ఆ ప్రార్థన విధానం గత కొన్ని మొన్నటి దినం మనం నేర్చుకున్నాం. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17. ప్రార్థన కొందరు ఎలా చేస్తారంటే మామూలుగా చేసేస్తారు. ఎలా చేస్తారు? ఆచారపూర్వకంగా ఏదో మొగరించో, ఏదో స్తుతి 2 మాటలు అన్నాం, ఏదో ప్రార్థన చేసుకున్నాం, ఏదో వెళ్ళిపోయాం. అదేంటిది? ఆచారం. అన్ని జనులు గుడి ముందుకు వెళ్ళి ఇలాగ అనుకుంటారు కదండి. ఇలాగ అనుకొని రెండు చెంపల మీద ఇలా కొట్టేసుకొని దండం పెట్టేసుకొని వెళ్ళిపోతారు కదా. అదేమంటారు దాన్ని? ఆచారం. వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. మనకి ఎలా అలవాటు అయిపోయిందంటే ఇలా మోకరించడం, లేచిపోవడం, లేదంటే కొంతమంది కూర్చొని, కొంతమంది పడుకొని ప్రార్థన. అదేంటి ప్రార్థన? అది ఏం ప్రార్థన? ఆచార ప్రార్థన. ఆ ప్రార్థన ఎలా చేయాలని బైబిల్ చెప్తుంది? అత్యాశక్తితో చేయాలి. చదువుదాం. 5:17 యాకోబు తెరిచారండి. ఏలియా మనవటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత యోధా 21 చదవండి. 21వ వచనం, యోధా పత్రిక 21వ వచనం. అత్యాశక్తితో ప్రార్థన చేశాడు ఏలియా గారు. అత్యాశక్తితో ప్రార్థన చేయాలి, ఆచారంతో కాదు, ఆచారపూర్వకంగా కాదు, ఏదో ప్రార్థన చేసాం లేచి వెళ్ళిపోవడం కాదండి. అత్యాశక్తితో చేసే ప్రార్థన ఆ ఆశను బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు.
మన హృదయపు ఆశను బట్టి, మనలో ఉన్న ఆశను బట్టి దేవుడు ఏదైనా చేయగలను అనే హృదయపు ఆశ, దేవుడే నాకు ఆధారం అనే ఆశ, దేవుడు తప్ప ఇంకా వేరొకరు లేరు అనే ఆశ, దేవుడు చేయలేనిది ఏదీ లేదు అనే ఆశ, దేవుడు తలంచుకునేదే నా జీవితంలో జరగాలి అనే ఆశ, అది ఇలాంటి ఆశలు కలిగి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చూద్దాం 21. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. 21లో ఉంది యూదా పత్రికలో. పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ నిత్య జీవార్థమైన మన ప్రభువకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుతూ దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వసించము, పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకోవాలి. పరిశుద్ధాత్మతో మనం నిండి ఉండి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఆదరణకర్త మనకు నడిపిస్తున్నాడనే విషయాన్ని కొంత